కొంతైనా అయితే ఇలాగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట మన కెరీర్ అని ఒక చిన్న ఆసరా దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు అటువంటి సందర్భాలు నీకు ఎప్పుడెప్పుడు ఏ టైమ్స్లో వచ్చాయంటే చెప్పగలవా? ఎగ్జాక్ట్లీ, అంటే ఎప్పుడు డిజెక్షన్, డిస్టర్బెన్స్, అరే మనం కంటిన్యూ అవ్వలేము అలా ఎప్పుడు అనిపించలేదు సార్. లాంగ్ గ్యాప్స్ వచ్చినాయి, కోవిడ్ అప్పుడు గ్యాప్ వచ్చింది, అందరికీ వచ్చినట్టుగా అసలు క్యాలెండర్ సో తీసేస్తే ఎప్పుడు ఏదో పని చేస్తా ఉన్నాను. అండ్ దెన్ ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు కానీ, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఆడియన్స్ కానీ ఎప్పుడు దేవ్ ఆల్వేస్ గివెన్ మీ ఛాన్సెస్. సో మేబీ మన జడ్జిమెంట్ అంత గొప్పగా లేకపోవడం, లేదా మన చాయిసెస్ కొన్ని రాంగ్ అవడం వల్ల మనకి అంటే లాజిస్టికల్ కమర్షియల్ సక్సెస్ రాలేదేమో కానీ, బట్ అదర్వైజ్ నేను ఎప్పుడు నా హెడ్లో ఓకే వర్క్ ఉన్నప్పుడు మనం సిన్సియర్గా ఉండాలి, ఆర్ అవర్ ఇంటెన్షన్ షుడ్ బి అట్ ద రైట్ ప్లేస్. మన హార్ట్లో మనం దేని గురించి చేస్తున్నాం ఇది అనేది ఎప్పుడు క్లారిటీగా ఉండింది. సో దాంతో ఎక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. చిన్నప్పుడు వచ్చేవి, అంటే వెన్ ఐ బిగన్ 17 years మొదలు పెట్టినప్పుడు నీకు సినిమా ఫస్ట్ సినిమానే నాకు అసలు ఇంక అయిపోయింది, ఇంక నీకు నెక్స్ట్ సూట్ కేసులు వచ్చేస్తే ఇంటికి అని చెప్పారు. అది జరగలేదు. తర్వాత సెకండ్ కూడా వీణాదిత్య గారు ఆఫ్టర్ నేనున్నాను చేసిన సినిమా కూడా దట్ వాజ్ పెద్ద బడ్జెట్లో చేసాం, దాని మీద కూడా హోప్స్ ఉన్నాయి, అది వర్కౌట్ అవ్వలేదు. అలాగా ఎప్పటికప్పుడు బాధ ఉండేది, ఏంటిది అనుకునేవాడు. కానీ తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో సరే నీ పన్ను చేయి అంటే, అప్పుడులో ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదు సార్. అప్పుడులో అంతా సెట్ అయిపోయిన తర్వాత ఓకే ఈ సినిమాకి హీరో నువ్వు, ఓకేనా నీ రెమ్యునరేషన్ ఇది, నువ్వు చేస్తావా చేయవా అనే ఆప్షన్ తప్ప మనం ఆలోచించి మనం ఇన్వాల్వ్ అయ్యి మన క్రియేటివిటీ పెట్టి దాన్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పే ఆప్షన్ ఉండేది కాదు. సో ఎక్కడో మెంటల్గా ఓకే మనకి చెప్పింది చేయాలి, ఆప్షన్స్ ఇది అనుకుంటే ఇంకా అది బ్లైండ్ గా చేయాలి. మన లిమిటేషన్స్ అప్పుడు ఉండే, ఇప్పుడు అలా కాదు కదా సార్. ఇప్పుడు మనం వీ కెన్ డిజైన్ అవర్ ఓన్ ప్రాజెక్ట్. ఇప్పుడు చేస్తున్నట్టు చాలా మంది హీరోలు ఇప్పుడు మనం చూస్తున్న కళ్ళ ముందు చాలా మంది డిజైన్ ఇప్పుడంతా డిజైనింగ్ వేరేగా ఉంది, వాళ్ళ ఆప్షన్స్ వేరేలాగా ఉన్నాయి, ఎక్స్పోజర్ వేరేలాగా ఉంది, సినిమా మీద నాలెడ్జ్ వేరేలాగా ఉంది. ఇదంతా నాకు అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఆ కోణంలో ఆ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు లవ్ మౌళి ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అదర్ సినారియో అని చెప్పొచ్చు. నువ్వు చేసిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ లవ్ మౌళి వస్తున్నదంటే ఇట్ వాస్ రియల్లీ బ్రీత్ స్టికింగ్. ఆ ట్రైలర్ చూస్తే ఎవరు కూడా ఇది నవదీప అని చాలా వరకు సెకండ్ లుక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, సెకండ్ లుక్ ఇవ్వాలి. అండ్ 100% అందరూ కూడా ఎంతో కొంత సర్ప్రైజ్ అవుతూ స్టన్ కూడా అవుతారు, అరే భలే తయారయ్యాడే అని చెప్పి. అసలు ఆ మేక్ ఓవర్ అవన్నీ సంథింగ్ వెరీ డైరెక్టర్ విజన్ సార్ మొత్తం అది. అవునా? 100% డైరెక్టర్ విజన్. అవనీంద్ర అప్పుడు కథ వినిన తర్వాత ఏం చేయాలి, కథ బాగుంది, వీల్ డూ దిస్, ఏం చేయాలి చెప్పు అంటే ఏం లేదు, ఇలా సొసైటీకి దూరంగా ప్రేమ అనేది లేదు అని నమ్ముతూ కొండల్లో పెరుగుతున్న ఒక వైల్డ్ ఫెలో, ఒక జంగ్లీ ఫెలో, మౌలి లాంటాడు. సో దానికి తగినట్టుగా ఫిజికల్ అపియరెన్స్ ఉండాలని ఒక మాట చెప్పాడు అంతే. ఇంకా దాని మించి ఇలా అలా ప్రిపేర్ అవ్వాలి అని ఏం చెప్పలేదు. గడ్డం పెంచు, జుట్టు ముట్టుకోకు, పెరగని, అలా పెరగని, ఐ నీడ్ యూ వైల్డ్, అండ్ దెన్ బాడీ కొంచెం వైల్డ్గా ఉండాలని. ఈ రెండు పట్టుకొని నేను ఒక 2 సంవత్సరాలు 2 సార్లు చేశాను నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను టేక్ ఆఫ్ అవ్వలేదు ప్రాజెక్ట్, తర్వాత అయ్యింది. సో ఆ చేస్తూ దాంతో మా ఇద్దరు రిలేషన్ కానీ, కథ మీద ప్రేమ కానీ, ఇప్పుడు ఒక ఆశ పుట్టినప్పుడు దాన్ని మనం ఫాలో అయ్యి దాన్ని చేస్తున్నప్పుడు అది ఎంత టైం అది తీసుకుంటే అంత ప్రేమ పెరిగిపోతుంది, దాని మీద అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అండి ఇన్ని సంవత్సరాలు ఇచ్చాం, ఇంత అందరూ ప్యాషన్తోనే చేస్తారు, బట్ ఆ టైం పెరిగే కొద్దీ అది ఇంకా 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 ఆశ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పీక్లో ఉంది, అండ్ దెన్ ప్రోడక్ట్ కూడా అలాగే వచ్చింది. సో నవ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే ప్రేక్షకులు ఆ జనాలు అది చూసినప్పుడు ఆడియన్స్ ఆ ఇంపాక్ట్ ఎంత బాగా రాబోతుందనే యాంటిసిపేషన్లో ఉన్నాను. అంటే కథ బ్యాక్ డ్రాప్ మేఘాలయలో జరగడం, అక్కడ ఏదో ఆ సరౌండింగ్స్కి సంబంధించిన ఎథ్నిసిటీ, ఆ ఏరియాకి ఆ ఏరియాకి సంబంధించిన ఆ సరౌండింగ్స్, ఆ పరిస్థితులు అవన్నీ అక్కడ టోటల్గా దాని మీదే డైరెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ రాశాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ వాచింగ్, నువ్వు చెప్తున్నప్పుడు కథ గురించి ఇలాంటిది అడవి దొంగ ఒక సినిమా వచ్చింది, నాకెందుకో అలా కనిపించింది ఒక్కసారి. నువ్వు చెప్పిన కథ, నీ గెటప్ సినిమాలో అదంతా ఒక అడవి దొంగలో చిరంజీవి గారిలాగా నాకు ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే దానికంటే ఎక్కువగా డెఫినెట్లీ ఫిజికల్గా మనం చూసినప్పుడు మేబీ అది మీకు ఆ పోలిక రావడం అది మంచి మాటే. అయితే కథ వచ్చేసి కంప్లీట్గా అంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరు మనుషుల మధ్యలో ఒక ప్రేమ, ఒక బంధం ఫామ్ అయిన తర్వాత అంత బాగానే ఉంది అనుకున్నాక ఒక పాయింట్లో ఎక్కడో చిన్న
డిస్ప్యూట్ స్టార్ట్ అయింది అనుకుంటే, మామూలు రియల్ లైఫ్లో మనకి జరిగేది, దేనివల్ల అది స్టార్ట్ అవుతుంది అంటే, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నాకు కావాల్సినట్టుగా నువ్వు బిహేవ్ చేయట్లేదు, ఆర్ నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదో అనేది ఒక పాయింట్ వచ్చి అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. అంటే పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఎక్కడైనా జరిగేది అదే, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు.